నిలిచి ఎన్ని అడ్డులైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా కూడా దేవుడు వారికి చెక్కుముక్కి రాక నుండి నీళ్ళిచ్చి దాహం తెచ్చాడు. దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాను ఆకాశం నుండి కురిపించాడు, పూరే ఆహారాన్ని కురిపించాడు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. సమృద్ధినిచ్చాడు, సంతృప్తినిచ్చాడు. యెహోషువ, కాలేబులు తర్వాత వారందరినీ తీసుకుని పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడిగి పెట్టారు. నదిలో చక్కటి దేవుని స్తుతిద్దామా. కట్టని ఇల్లు దేవుడిచ్చాడు, నాకని పురములు దేవుడిచ్చాడు. అమూల్యమైన జీవితాన్ని, అమూల్యమైన స్వతంత్రాన్ని, అమూల్యమైన స్థలాలు, పొలాలు దేవుడు నాటని ద్రాక్ష తోటలు ఇచ్చాడు. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్చుకున్న వారి పట్ల, మా వింటున్నారా, ఎదురు చూసిన వారి పట్ల దేవుడు ఎప్పటికైనా ఏం చేస్తాడో తెలుసా? చెప్పాలి, అద్భుతమే చేస్తాడు. అద్భుతమే చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన వంటి అద్భుతమైన దేవుడు ఎవ్వరు లేరు ప్రభునందు పిల్లారా. ఆలోచన చేయండి. ఒకవేళ ఈ రోజు కూడా దేని కొరకైనా ఎదురు చూస్తూ ఇంకా ఇది జరగదులే, నా స్థితి ఇంతేలే, నా బ్రతికింతేలే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు, ఓర్పు కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, నిరీక్షణతో ఎదురు చూడు. ఎవరి కొరకు? దేవుని కొరకు ఎదురు చూడు. నిజంగా అన్ని కోల్పోతున్నా యోబు ఏదో ఒక రోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నన్ను వదిలిపెట్టడు, నా స్థితి ఇలాగే ఉండదు అని చెప్పి ఎలాంటి పరిస్థితిలోనైనా ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు, సహనం కలిగి ఉన్నాడు. బిడ్డ దేవుని వైపే చూస్తూ ఏం కలిగి ఉన్నాడనంటే ఓర్పు కలిగి ఉన్నాడు.